హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నువ్వు రాకేష్ నాకెందుకు కోపం చెప్పండి అని ఎదురుగా ఉన్న పర్ఫ్యూమ్స్ ఇంకా తను వాడే ఫేస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని తన్నే చూస్తున్న రాకేష్ వైపు చూసి ఎందుకు అలా చూస్తున్నారు? ఐ లవ్ యూ ఇందు. అతని మాటకి షాక్ అయింది. పిచ్చి పిచ్చిగా ఉందా? ప్రపోజ్ చేస్తున్నారు కోపంగా అంది ఇందు. పిచ్చిగా ఎందుకు ఉండదు? నేను చూస్తే ఎవరికైనా పిచ్చిగానే ఉంటుంది. నీ అందం అలాంటిది మరి. చూడు మాటలతో అంటూ ఇందు ఏదో చెప్పేలోపే రాకేష్ ఆమె దగ్గరికి వచ్చి ఇక్కడ షాప్లో ఉన్న చాలామంది అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ చూపు అంతా నీ మీదనే ఉంది. నా మాట అబద్ధం అయితే ఒకసారి నువ్వు చూడు అని రాకేష్ ఆమెకి దూరం జరిగాడు. ఇందు చుట్టూ అంతా అబ్జర్వ్ చేసింది. సేల్స్ బాయ్స్ ఇంకా షాపింగ్ చేస్తున్న కొంతమంది అబ్బాయిలు అందరూ ఇందుని చూస్తున్నారు. చూసావు కదా ఎంతమంది చూస్తున్నారో. నీ అందం పవర్ నీకు తెలియటం లేదు ఇందు. ఆమెని ఓర్తలతో ముంచెత్తాడు. "ఉమ్, ఎవరు చూస్తే నాకేంటి, చూడకపోతే నాకేంటి? నాకు మా బావ ఉన్నాడు. తను చాలా అందగాడు తెలుసా" గర్వంగా అంది. మీ బావ ఎంత అందంగా ఉంటే ఏం లాభం? నేను సరిగా పట్టించుకోడు కదా. ఎదురుగా ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్స్ పెద్దవి 4 తీసి ఆమె చేతిలో ఉన్న పెద్ద బుట్టలో వేశాడు. కోపంగా రాకేష్ వైపు చూసి మా బావ గురించి నీకేం తెలుసు అలా మాట్లాడుతున్నావు? నిజంగానే కట్టుకున్నవాడు పట్టించుకుంటే నువ్వెందుకు టెర్రస్ పైన ఎక్కువ ఉంటావు? కనుబొమ్మలు ఎగరేస్తాడు. ఉన్ అంటే నీ ఉద్దేశం? ఇక్కడ పబ్లిక్లో మాట్లాడటం అంత బాగోదు. నా కారులో కూర్చుందామా? కొన్ని నిజాలు నీతో మాట్లాడాలి. ఏంటి ఇదో వంక? కోపంగా అంది ఇందు. వంకలు నాకెందుకు? నేను చిటిక వేయాలి కానీ 100 మంది అమ్మాయిలు నా వెంట పడతారు. మన అందం అలాంటిది. అంతేకాదు డబ్బు కూడా అలానే ఇస్తాను. నువ్వు అందరిలా కాదు ఇందు. నువ్వు డిఫరెంట్ తెలుసా అని రాకేష్ అనగానే ఇందు ముఖంలో ఏదో తెలియని గర్వం. మీ బావ పొద్దున్న అనగా ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఎప్పటికో వస్తాడు. అప్పటి వరకు తన కోసం వెయిట్ చేస్తావు కానీ తను నీతో ఒక గంట టైం స్పెండ్ చేసి వర్క్ చేసుకుంటాడు. ఇది డైలీ జరిగే రొటీన్ లైఫ్. మీ బావ మీద నీకు కోపం వచ్చిన ప్రతిసారి టెర్రస్ పైకి వచ్చి బాధపడతావు. నువ్వు చాలా కోల్పోతున్నావు. అది ఏంటో కాదు మీ బావ ప్రేమ అవునా? సూటిగా అడిగాడు రాకేష్. మాట్లాడలేకపోయింది ఇందు. బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ పే చేసింది. ఆ 4 చాక్లెట్స్ బిల్ నాది అని రాకేష్ వాటికి బిల్ పే చేసి బయటకు వచ్చాడు. ఇందు రాకేష్ వైపు చూసింది. మీ అత్తగారు నాకు తెలిసి ఇందు. నువ్వు కార్ ఎక్కువ పర్లేదు అని రాకేష్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. ఇందు సైలెంట్గా కార్ ఎక్కి కూర్చుంది. ఆ టైంలోనే పని మీద బయటికి వచ్చిన వినోద్ ఇందు కార్ ఎక్కటం చూసి షాక్ అయ్యాడు. ఇందునే కదా ఎవరి కారు ఎక్కింది అనుకుని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపుకి వెళ్ళాడు. మీ బావ నువ్వు ఎలా ఉంటున్నారు ఇందు డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు రాకేష్. చూడు నా మీద నమ్మకం ఉంటేనే చెప్పు, లేకపోతే లేదు. లేదు రాకేష్, మా బావ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. కానీ మమ్మల్ని పోషించాలంటే డబ్బు కావాలి కదా. అందుకే ఎక్కువ కష్టపడుతున్నాడు. అంతేకాదు సండే టైం బయటికి తీసుకొని వెళ్తాడు. నచ్చిన బట్టలు కొనిస్తాడు. నచ్చిన సినిమాకి తీసుకొని వెళ్తాడు. కానీ బెడ్రూమ్లో నీకు నచ్చినట్టు ఉండడు అవునా? రాకేష్ మాటలకి కోపంగా చూసింది. ఏ అలా చూడకు. నీ మాటల్లోనే అర్థం అవుతుంది నాకు. నీ మాటల్లో కూడా నాకు అర్థమవుతుంది నువ్వు నా గురించి అన్ని వివరాలు తెలుసుకున్నావని. అవును, మీ బావ కోసం అన్నీ వదులుకొని వచ్చావు కదా. మరి ఎందుకు మీ బావ నిన్ను సంతోషంగా ఉంచటం లేదు? ఆ సంతోషం కోసమే కదా మీ బావని నువ్వు చేసుకుంది. మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు?
ఇందు మనసులో సూర్యపై ప్రేమ తగ్గేలా తన మాటలు మొదలుపెట్టాడు. అవును, ఎందుకు బాధపడుతున్నాను అది నీకే తెలియాలి ఇందు. ఎప్పుడు చూసినా బయట పనులతో ఉంటాడు. నిన్ను పట్టించుకోడు. రావటం, నీతో మాట్లాడటం, కోరిక తీర్చుకోవటం ఇదేనా తన పని? నీ మీద కాస్త పట్టింపు ఉండాలి కదా. మంచివాడే కానీ నీకిచ్చే వాల్యూ నీకివ్వడు. దట్స్ ఇట్ అని రాకేష్ అనగానే ఇందు కోపంగా చూసింది. నువ్వు ఎంత కోపంగా చూస్తున్నావు? ఇదే నిజం. ఈవినింగ్ మేడపైకి వస్తావు కదా, ఒకసారి నువ్వే చూడు. నేను నా భార్య ఎంత హ్యాపీగా ఉంటామో. మీ ఇల్లు వచ్చింది. కారు దిగాని వీధి చివరిలో కారు ఆపాడు. ఇందు చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఊపిరి పీల్చుకుంది. ఎవరు నిన్ను చూడరు. చూస్తే చూడని ఏదో ఒకటి కహాని చెప్తూ గాని అని వెంటనే తన ఫోన్ నెంబర్ రాసి ఇందు చేతిలో పెట్టి, నువ్వు ఉన్న పొజిషన్లో నేను ఉన్నాను ఇందు. నా వైఫ్ ఆ విషయంలో నన్ను అస్సలు పట్టించుకోదు. బాయ్ అని రాకేష్ కార్ ఫోన్ ఇచ్చాడు. ఇందు చేతిలో ఉన్న పేపర్ వైపు చూసి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. పేపర్ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఏంట్రా నువ్వు అనేది? అవును సూర్య, బాస్ నన్ను బయటికి పంపారు కదా, మార్కెట్ సైడ్ నాకు ఇందు కారు ఎక్కటం చూశాను. తను ఎవరి కారు ఎక్కుతుందిరా? నా కోసం అందరినీ వదులుకుంది కదా. వాళ్ళ రిలేటివ్స్ కార్ ఎక్కి ఉంటుందేమో. నేను తనతో మాట్లాడతాను. సరే బాయ్, సైట్ దగ్గర కలుద్దాం అని సూర్య బైక్ పోనిస్తూ దారి మధ్యలో ఇందుకు ఇష్టమైన పువ్వులు ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది ఇందు. ఇందు అంటూ లోపలికి వచ్చాడు సూర్య. బావా, ఇదేనా రావటం అంటూ నవ్వుతూ అతన్ని గట్టిగా వాటేసుకుంది. బుజ్జి, చెమట, ముందు ఇవి తీసుకో, తిను, నీకోసమే తెచ్చాను. ఈలోపు ఫ్రెష్ అయి వస్తాను అని ఇందుకి తను తెచ్చిన స్నాక్స్ ఇచ్చి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. సూర్య తెచ్చిన చాక్లెట్స్ చూసింది. పెద్దది ఒకటి తెచ్చాడు. రాకేష్ నాకు నుంచున్న స్పాట్లోనే 4 తీసుకున్నాడు. బావ ఒక్కటే తెచ్చాడు. పోనీలే, ఇదైనా తెచ్చాడు అనుకుని కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ పెట్టింది. ఇందు కాఫీ తెస్తున్నా బావా అని కాఫీ ఇద్దరికి తెచ్చుకొని ఒక కప్ అతనికి ఇచ్చింది. కాఫీ తెచ్చా, వాటర్ ఏది? సారీ బావా, మర్చిపోయానని వాటర్ తెచ్చి ఇచ్చింది. వాటర్ తాగి కాఫీ సిప్ చేశాడు. బావా, రేపు సండే కదా, ఎక్కడికి వెళ్దాం? రేపు ఎక్కడికి వెళ్ళటానికి అవ్వదు ఇందు. సైడ్ దగ్గర వర్క్ మొదలు పెడుతున్నారు. రేపు అక్కడ ఉండాలి. ముందు ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను సైడ్ దగ్గరికి వెళ్తాను అన్నాడు. ముఖం డల్గా పెట్టింది ఇందు. ఇందు, ఏంటి బావా, పొద్దున్న నువ్వు మార్కెట్కి వెళ్ళావా? బావా, నీకు చెప్పే వెళ్ళాను కదా. కాఫీ కప్ పక్కన పెడుతూ, మరి బయట ఎవరిదన్నా కారు ఎక్కావా? వెతుక్కుమంది. ఏంటి మాట్లాడావు? బావా, ఎక్కాను, నా ఫ్రెండ్ది. ఆ కార్ దారిలో నన్ను చూసి నాతో పాటు మార్కెట్ చేసింది. డ్రాప్ చేస్తాను, కారు ఎక్కు అంటే ఎక్కాను బావా. నేను కారు ఎక్కిన విషయం నీకెలా తెలుసు బావా? నువ్వు చూసావా? లేదు వినోద్. లేదు, వినోద్ చూశాడు. వాడే చెప్పాడు. ఇంకెప్పుడు బయట అలా కారు ఎక్కకు, సరేనా? తెలిసిన వాళ్ళు అని ఎక్కాను బావా. లేదంటే నేను ఎందుకు ఎక్కుతాను? నాకు తెలుసురా నీ గురించి, కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా నిన్ను. అందుకే అలా అన్నాను. పద, సినిమాకి వెళ్దాం అని సూర్య అనగానే ఎందుకు కళ్ళు పెద్దవి చేసి చూసింది.